వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఇటీవల ఏపీ ప్రభుత్వం 59 మందికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తూ రెండో జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంకుతో కీలక పదవి కేటాయించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును చాగంటి కోటేశ్వరరావు ఏపీ సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సీఎం చాగంటిని సన్మానించారు. అనంతరం చాగంటితో ముచ్చటించారు. ఈ క్రమంలో చాగంటి మాట్లాడుతూ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంచేందుకు తన వంతుగా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని విద్యాశాఖ కార్యక్రమాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ గౌతమ్ అదానీ ఇచ్చిన 100 కోట్ల నిధులను తీసుకునేందుకు నిరాకరిస్తున్నామని తెలిపింది. దేశవ్యాప్తంగా అదానీ గ్రూప్ పై రేగుతున్న దుమారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రిగా నాకు మా మంత్రివర్గానికి లేనిపోని వివాదాలు ఇరుక్కోవడం ఇష్టం లేదని, అందుకే అదానీ గ్రూప్ కు వారి నిధులు తీసుకోవడం లేదని లేఖ రాస్తామని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి స్కిల్ నేర్చుకోవడానికి ఎంతో ముందు చూపుతో స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పామని, దానికి సిఎస్ఆర్ నిధుల కింద ఏ కంపెనీ అయినా నిధులు అందించవచ్చు అని వెల్లడించారు. అదేవిధంగా అదానీ ఇస్తే తీసుకున్నామని, అది మా ఇంట్లోకి ఇచ్చింది కాదని, రాష్ట్ర యువత కోసం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా దుమారం, వివాదం, వాదనలు, ప్రతివాదనలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి. దానికి గౌతమ్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు, ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించారు కదా, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదానీ గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది. పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన, రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా, ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా, అందరికీ సమానమైన అవకాశాలు, అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి, నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి, అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ, లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ, ఏదైనా విషయాలతో అదానీనే కాదు, అంబానీ కావచ్చు, టాటా కావచ్చు, బిర్లా కావచ్చు, ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది, వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. అయినా జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ పార్టీ పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప 2 మూవీ కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో పుష్ప 2 మూవీపై భారీ హైప్ పెరిగింది. అయితే ఏపీలో ఈ సినిమాపై రాజకీయ రంగు పులుముకుంది. గతంలో అల్లు అర్జున్ తన స్నేహితుడైన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోసం ఎన్నికల్లో ప్రచారం చేశారు. దీంతో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు అల్లు అర్జున్ తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 మూవీ రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఏపీలో ఆ సినిమాను అడ్డుకుంటామంటూ బొమ్మ పడకుండా బహిష్కరిస్తామని ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకుల కామెంట్స్ పై వైసీపీ లీడర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అంబటి రాంబాబు అల్లు అర్జున్ అంటే కొంతమందికి జలసీ అన్నారు. ఆ జలసీతోనే వారి కడుపులు పుచ్చిపోతున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. పుష్ప 2 సినిమాను అడ్డుకోవడం అంటే అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని అడ్డుకున్నట్లే అన్నారు. బాగున్న సినిమాను ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి సినిమాని ఆపాలని ప్రయత్నం చేస్తే ప్రజలు చూడరు. బాగున్న సినిమా ఏదైనా చూస్తారు. అరే రాజ్బాబు హీరోగా యాక్ట్ చేసిన సినిమా బ్రహ్మాండంగా చూసాము మేము. సినిమా బాగుంటే
ఎన్టీ రామారావు గారి సినిమాలు బాగోకపోతే ఫ్లాప్ అయినాయండి. ఏం చెప్తాం? సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ఆపలేరు, అదేవిధంగా ఇలాంటి ఎదవ పోకళ్ళు పోయి సినిమాని ఆపలేరు అని మరోసారి నిరూపించేటటువంటి కార్యక్రమం వస్తుంది. అల్లు అర్జున్ అయినా లేదా జూనియర్ ఎన్టీఆర్ అయినా లేకపోతే మరొకరైనా సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు, బాగోపోతే ఎవరు చూడరు. నాకు తెలిసి అందరూ ఉవ్విళ్ళూరుతున్నారు. పుష్ప 2 చూద్దాం, దానిలో ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అందరూ ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఎదురు చూస్తున్నా. మరి థియేటర్లోకి వెళ్ళి చూడాలంటే ఇబ్బందిని నేను కూడా పుష్ప 2 ఎలా ఉంటుందో చూడాలని నాకు బాగా కోరిక ఉంది. ఎందుకంటే చాలా అద్భుతంగా పార్ట్ 1 అద్భుతంగా ఉంది కదా, హాలీవుడ్ స్టైల్లో ఉంది కదా, అందరినీ తలదన్నే విధంగా వెళ్ళాడు కదా అల్లు అర్జును. అందువల్ల బాగా జలసిగా ఉంది కొంతమందికి. మీ జలసి వల్ల మీ కడుపులు పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోండి. పోయేవాడిని ఎవడు పట్టుకోలేడు, పైకి వెళ్ళేవాడిని మీరు పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే మీ కడుపులే గ్యాస్తో పుచ్చిపోతాయి, గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్తాను. వైసీపీ వాళ్ళకి కూడా పిలిపిస్తున్నారా చూడమని సినిమా? ఏంటి నేను సినిమా చూడమని నువ్వు చూడు, నాగరాజు టికెట్ ఇస్తాను. కానీ సినిమా ప్రచారం అడిగారు కాబట్టి చెప్పాను. నేను సినిమా జోలికి వెళ్తానా? అడిగారు కాబట్టి చెబుతాం. అప్పుడెప్పుడో బ్రో సినిమా గురించి వెళ్ళాము, దానిలో అది కూడా పెట్టారు కాబట్టి. అనేది ఏంటంటే మీరు అడిగారు కాబట్టి కాస్త చెప్పాలి కాబట్టి, మీకు చెప్పకపోతే బాగోదు కాబట్టి కొన్ని ఏమో చెప్పము, కొన్ని ఏమో చెబుతాం. మనకు నచ్చింది చెబుతాం, మనసుకు నచ్చింది నో కామంటే వెళ్ళిపోతాం అని అడిగాడు. జూనియర్ ఎన్టీఆర్ని అల్లు అర్జున్ని ఇద్దరిని బహిష్కరించాలని ఎవరైనా అనుకుంటే అది మీ భ్రమ తప్ప ఎవరిని బహిష్కరించలేదు ఈ దేశంలో, ఈ సినిమాల్లో. గుర్తుపెట్టుకోండి, అల్లు అర్జున్ ఇది ఇంటర్నేషనల్ యాక్టర్గా రూపుదిద్దాడు. అవునా కాదా? అవునా కాదా? చెక్కుల పంపిణీ విషయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తే ఊరుకునేది లేదని కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ట్విట్టర్ వేదికగా వీడియో విడుదల చేసిన ఆయన కూకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ఆగిపోవడంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వచ్చి నెల రోజులు గడుస్తోందని 550 మంది లబ్ధిదారులకు చెక్కులు నిలిపివేయడం దుర్మార్గమని అన్నారు. చెక్కుల కోసం లబ్ధిదారులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని, తాను అధికారులను రిక్వెస్ట్ చేస్తే మంత్రి వచ్చాక ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. మంత్రి చేతుల మీదుగా ఇచ్చేందుకు చెక్కులు పంపిణీ ఆపడం సరికాదన్నారు. తాను రావడం ఇబ్బంది అనిపిస్తే అధికారులు చెక్కులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా చెక్కులు పంపిణీ చేయకుంటే ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతారని హెచ్చరించారు. లక్ష్మణ చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు, మంత్రి వచ్చినాక ఇస్తాడన్నటువంటి చెప్పుకుంటా దాటేస్తా ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది గతంలో ఉంది, ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు. అటువంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం. 550 కళ్యాణ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను, కలెక్టర్ని అడుగుతున్నాను, ఆర్డీఓని అడుగుతున్నాను. ఎంత చెప్పినా ఇవాళ రేపు మంత్రి గారు టైం ఇస్తలేడు, ఆ టైం ఇస్తలేడు, ఈ రకంగా దాటేసుకుపోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు, ముఖ్యమంత్రి గారిని. ఒక ఎమ్మెల్యేను 72,000 మెజార్టీతో గెలిపించి కుక్కట్పల్లి ప్రజలను నేను కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు, షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి 24 గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము, వాళ్ళ పెళ్లిలకు ఉపయోగపడుతుంది, అప్పులు చేస్తారని చెప్పి బాధపడుకుంటూ ఆ రోజు ₹1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నెల రోజుల నుంచి కుకుడుపల్లి కాన్ఫరెన్స్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం. మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ ₹1,00,000 అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ₹1,00,000 కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నేను రాకమంటే రాను, కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి, మండలాభి నుంచి అలాట్ చేయండి. మీకు నేను వస్తే బాధపడతారు, ఎమ్మెల్యే వస్తే ఏ యువత బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి అని చెప్పాను. అనంతపురం జేఎన్టీయూ ప్రాంగణంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన పీఎం ఇంటర్న్షిప్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే వివిధ స్కాలర్షిప్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, స్టార్టప్ ఇండియా వంటి ప్రోగ్రాంల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తు తీర్చిదిద్దుకోవచ్చని అన్నారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, DDUGK, స్కిల్ సెన్సెస్ వంటివి ఉపయోగపడతాయని తెలిపారు. పీఎం ఇంటర్న్షిప్
ఏడాది పాటు తీసుకుంటే చదువు అనంతరం కంపెనీలో చేరేందుకు వెయిటేజీగా పరిగణిస్తారు. భారతీయ యువత మేధో సంపత్తి, తెలివితేటలు కలిగిన వాళ్ళు ఇన్నోవేషన్ వైపు దృష్టి సారించి ప్రభుత్వం అందిస్తున్న ప్రోగ్రామ్స్ ఉపయోగించుకుని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్ర దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చెప్పారు. అనంతపురంలో పీఎం ఇంటర్న్షిప్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వివరించారు. విద్యార్థి దశలోనే ప్రభుత్వం చేస్తున్న ఉపాధి అవకాశాలను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన లేదా DDU GKY లాంటి కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రంలో స్కిల్ సెన్సస్ కార్యక్రమం ఉన్నప్పటికీ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనే ప్రోగ్రామ్ అనేది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. విద్యార్థులు తమ చదివైన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, వాళ్ళకు ఉద్యోగాల కోసమే చూసుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరో కొంతమందికి దారి చూపించే అవకాశం ఉంది. దీంట్లో భాగంగా 25 లక్షల నుంచి 50 లక్షల దాకా లోన్ తీసుకునే అవకాశం ఉంది. 25% నుంచి 35%, అంటే మహిళలకి, SC, ST, BCలకి 35% సబ్సిడీ ఉంటుంది. కాబట్టి 50 లక్షల లోన్ తీసుకుంటే 35% సబ్సిడీ అందుతుంది. భారతదేశం ఒక స్టార్టప్ ఇండియాగా మారింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల కారణంగా ఇవాళ అనేక స్టార్టప్లు వస్తున్నాయి. దేశంలో 140,000 స్టార్టప్లు ఉంటే వాటిలో 25 స్టార్టప్లు యూనికార్న్ స్టార్టప్. ఒక్కొక్క యూనికార్న్ స్టార్టప్ యూనికార్న్ స్టేటస్ రావాలంటే $1 బిలియన్ వాల్యుయేషన్ ఆ కంపెనీకి ఉండాలి. ఒక PMEGP ప్రోగ్రామ్ కిందనే ఇవాళ 79 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలిగాయి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కారణంగా. అదేవిధంగా స్టార్టప్ల కారణంగా 15,90,000 డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. అంటే ఇటువంటి ఈ గేమ్ చేంజర్స్, ఇవన్నీ ఒక రెవల్యూషనరీ స్కీమ్స్ అనమాట. వీటిని ఉపయోగించుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం చేసుకోవాలా, దేశ అభివృద్ధిలో, రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాల్సిందిగా ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులను కోరడం జరిగింది. లగచర్లలో 9 నెలలుగా దళిత గిరిజన రైతులు ఆందోళనలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. లగచర్ల బాధితులకు మద్దతుగా మహబూబాబాద్ లో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ 9 నెలలుగా ధర్నా చేస్తున్నా వారితో మాట్లాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వలేదని మండిపడ్డారు. రైతులను కలిసేందుకు టైం లేదు, కానీ ఢిల్లీకి వెళ్లేందుకు మాత్రం క్యూ కడుతున్నారని విమర్శించారు. సొంత నియోజకవర్గంలోనే సీఎం తిరుగుబాటు ఎదుర్కొన్నారని అన్నారు. సొంత అల్లుడి కోసం ముఖ్యమంత్రి పేదల భూములు లాక్కున్నారని ఆరోపించారు. అదాని అల్లుడు అన్నాదమ్ముల కోసమే రేవంత్ పనిచేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు సరిగా బుద్ధి చెప్పారని అన్నారు. తనను రాళ్లతో కొడతామని కొందరు ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. వారిపై పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో మానుకోట రాళ్లదారి నుంచి నిప్పు పుట్టిందని గుర్తు చేశారు. ఆ నిప్పు నుంచే తెలంగాణ వచ్చిందని తెలిపారు. లగచర్లలో జరిగింది రేపు ఇంకెక్కడైనా జరగొచ్చని అన్నారు. డీజీపీ గారు అయిపోయింది కదా లగచర్ల, ఇక్కడెందుకు అంటాడు, మానుకోటలో ధర్నా ఎందుకు అంటాడు? ఒక్క మానుకోటలోనే కాదు రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో అవసరమైతే ఎక్కడెక్కడ బీద వాళ్ళు ఉన్నారో, ఎక్కడెక్కడ గిరిజన రైతులు ఉన్నారో, ఎక్కడెక్కడ మా దళిత అన్నదమ్ములు ఉన్నారో, ఎక్కడెక్కడ బలహీన వర్గాల అన్నదమ్ములు ఉన్నారో, మొత్తం 119 నియోజకవర్గాల్లో అవసరమైతే ఆ కొడంగల్ బక్కజిక్కిన రైతుల కోసం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ధర్నా చేస్తుంది, కదం దొక్కుతుంది, కదులుతుంది. నీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెగిలించేదాకా వదిలిపెట్టమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నా. ఎవరి కోసం? ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. ఒక్కసారి ఆలోచించండి. ఇంకో 10 రోజులైతే సంవత్సరం నిండుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూర్చొని. ఏం చెప్పిండు అన్నాడు? యాదకుండాల మీ అందరికీ మహబాద్కి వచ్చి ఇవాళ ఇక్కడున్న ఎమ్మెల్యే, డోర్నకల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మహబాద్ జిల్లాలోని ఇల్లెందు ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా? మీరే కదా ఇంటింటికి వచ్చింది, మీరే కదా గల్లీ గల్లీ తిరిగింది, 6 గ్యారంటీలు అన్నారు, 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు, పేదవాళ్ళకు అండగా నిలబడతామన్నారు. ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఒక్కసారి చెప్పవలసిందిగా కోరుతా ఉన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు పడుతుండేనా? పడుతుండే అంటే ఎస్ అనాలే. పడుతుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు టైంకి పడుతుండేనా? రైతు బీమా వస్తుండేనా? 24 గంటల కరెంట్ వస్తుండేనా? మరి రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? రైతు బంధు ఎగ్గొట్టిండా? రైతు బీమా బంధు పెట్టిండా? బోనస్ బోగస్ అయిందా?
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై కేంద్రంతో చర్చలు జరపనున్నట్టు సీఎం చంద్రబాబు ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మొదటిసారి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన గంటకే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయితే తాజాగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అప్పుడెప్పుడో పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తులు చట్టసభలకు సైకిల్ మీద వెళ్లి ఆదర్శంగా నిలిచినట్టు మనం విన్నాం. మళ్లీ ప్రస్తుత కాలంలో అదే సీన్ రిపీట్ చేసి ఆదర్శంగా నిలిచారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మొదటిసారి పార్లమెంట్ సమావేశాలకు సైకిల్పై వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఈ పార్లమెంట్ సమావేశాలకు టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మరోసారి టీడీపీ గుర్తు అయిన సైకిల్పై వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీసీ వర్గాలకు జరగాల్సిన న్యాయం జరగలేదని డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక ఇచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. సోమవారం బీసీ సంఘాలు, యునైటెడ్ ఫులే ఫ్రంట్, తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డెడికేటెడ్ కమిషన్ బుసాని వెంకటేశ్వరరావుకు 35 పేజీల బీసీల సమగ్ర అధ్యయన నివేదిక అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం బీసీలకు హక్కులు కల్పించలేదని అన్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాక బీసీలకు న్యాయం జరిగిందని తెలిపారు. బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా ప్రాంతీయ పార్టీలతోనే జరిగిందన్నారు. బీజేపీ కులగణనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చెప్పిందని, బీజేపీ డీఎన్ఏలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా ఉందని విమర్శించారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, బీసీలకు హామీ ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. हैदराबाद में वक्फ बीसी कमीशन को एक रिपोर्ट पेश की। कविता ने 35 सफात पर मुश्तमिल ये रिपोर्ट जात के सर्वे के वसी मुताले की बुनियाद पर तैयार की। ये तेलंगाना में बीसी कम्युनिटीज को मुतासिर करने वाले कलीदी शोबे पर रोशनी डालता है, जिसमें कमीशन की तरफ से गौर के लिए 20 अहम मुतालिबात तजवीज किए गए। कविता ने बीसी के हुकूक की हिमायत करने और तेलंगाना की तरक्याती फ्रेमवर्क में मसावी नुमाइंदगी को यकीनी बनाने के लिए बीआरएस पार्टी के अज़्म का इहाता किया। తెలంగాణ జాగృతి అనే సంస్థ దాదాపు 2 దశాబ్దాల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక అంశాలు హైలైట్ చేస్తూ వచ్చింది. నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఇష్యూస్ కూడా టేకప్ చేస్తుంది. తెలంగాణ సొసైటీలో ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ సెక్షన్స్ కి సంబంధించిన ఇష్యూస్, అది ఎస్టీ చర్చలకు సంబంధించిన ఇష్యూస్, దళితులకు సంబంధించిన ఇష్యూస్, మహిళలకు సంబంధించిన ఇష్యూస్ కంటిన్యూస్ గా టేకప్ చేస్తూ వచ్చారు. అదే కోవలో మహిళా రిజర్వేషన్ కోసం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ ఉండాలన్న అంశం మీద ఢిల్లీలో 16 జాతీయ పార్టీలను ఒక దగ్గరికి తీసుకొచ్చి ఢిల్లీలో ఆ సందర్భంలో మా ముందు ఒక ప్రశ్న వచ్చింది. మహిళలు అనేటటువంటి విషయం మాట్లాడినప్పుడు సగభాగం ఉన్నటువంటి మహిళలు, అందులో సగభాగం ఉన్నటువంటి బీసీ మహిళలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని స్టాండ్ మేము ఖరాఖండిగా ఉండబద్దలున్నటువంటి బీసీ కోటా ఉండాల్సింది, కోటా ఉండాల్సింది మహిళా రిజర్వేషన్ మేము బలంగా వినిపించడం. అయితే మహిళా రిజర్వేషన్ బీసీ కోటా ఉండాలి. నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలుగు సినీ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శించుకున్నారు. కార్తీక మాసం సోమవారం కావడంతో శ్రీస్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆలయం వద్దకు వచ్చిన సినీ దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అర్చకులు దేవస్థానం పీఆర్ఓ శ్రీనివాసరావు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయం బయట సాధువులకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను దానం చేసి తిరిగి బయలుదేరి వెళ్లారు. భరోసాపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతి త్వరలో రైతు భరోసా డబ్బుల
రైతుల ఖాతాలో జమ చేస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కావాలనే రైతులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీలా ఆ రెండు పార్టీల నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. దీంతో దేశంలోనే అతిపెద్ద మార్పునకు శ్రీకారం చుట్టామని అన్నారు. మరోవైపు రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకుంది. పూర్తి చేసిన ఫారాల డేటా ఎంట్రీ చురుగ్గా సాగుతోంది. సర్వే చివరి దశకు చేరిన తరుణంలో వాటిని వెంటనే డేటా ఎంట్రీ చేయడం ద్వారా ప్రభుత్వం అనుకున్న సమయంలో లెక్కలు వివరాలు తెలుసుకోవడానికి అనుగుణంగా పనులు స్పీడప్ చేసింది. సర్వే ఒక ఎత్తు అయితే కంప్యూటరీకరణ చేయించడం మరో ఎత్తు. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు సలహాలు ఇచ్చారు. డేటా ఎంట్రీకి ఉన్న ప్రాధాన్యతను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా డేటా ఎంట్రీని ఇప్పటికే ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతురా స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీ ఒకటి ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అని మేము చెప్పింది మళ్ళొక్కసారి నిజమైందా లేదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు పూటక వాగ్దానాలు చెప్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేదని పిలుపునిచ్చారు, ఢిల్లీకి పోయి పిలుపునిచ్చారు. అటువంటి వాళ్ళు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి 0 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు భారతీయ జనతా పార్టీకి బీటింగ్ కాకపోతే ఏమవుతారని అడుగుతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకే తాను ముక్కలోని ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. లగచర్ల మల్లన్న సాగర్లలో భూసేకరణ, దళితులు, గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకమన్నారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటూ ఒకే రకమైన వైఖరితో నాటకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు. లగచర్ల బాధితులకు న్యాయపరంగా సహకారం అందించడంతో పాటు 2013 భూసేకరణ చట్టం ప్రకారం వారికి పరిహారం అందే విధంగా బీజేపీ కృషి చేస్తోందని చెప్పారు. నిరాహార దీక్ష చేసినని ప్రకటించినాడు. ఇలా నేను సూటిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల యొక్క ప్రవర్తన లోపల ఏమన్నా మార్పు ఉందా అనేది ఒకసారి చెప్పాలి. టీఆర్ఎస్ అధికారంలో ఉంటే 2013 భూసేకరణ చట్టం పనికిరాదని గొడవ చేసి అడ్డగోలుగా అర్ధరాత్రులు రైతుల్ని బాధి ఇంటర్నెట్లు బంద్ చేసి గ్రామాలలో ఉన్నటువంటి రైతుల్ని ఖాళీ చేయించడానికి పోలీసులను పెట్టి బాధి ఆ రోజు ఖాళీ చేయించినారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు లగచర్ల విషయం లోపల చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతన్నల మీద చేసినటువంటి దాడి కూడా అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం భిన్నంగా ఉందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. మల్లన్న సాగర్ కోసం టీఆర్ఎస్ గొడవ చేసినప్పుడు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని అడిగిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్లీ లగచర్లలో భూమి తీసుకుంటున్నప్పుడు ఎందుకు ఆ చట్టాన్ని అమలు చేయలేకపోతా ఉన్నారని చెప్పాలి. మేమే తెచ్చినాం, కొత్త భూసేకరణ చట్టం మాదే, రైతన్నల్ని ఆదుకుంటాం, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే నష్టపరిహారం ఇవ్వాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు లగచర్లలో ఈ రకంగా దాడులు చేయడం అనేది ఏ రకంగా సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు దురదృష్టం పార్లమెంట్ అనుకోకుండా అడ్జైన్ అయింది. లేకుంటే రూల్ 377 కింద లగచర్లలో రైతన్నల మీద జరిగినటువంటి దాడి పట్ల రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంబిస్తున్నటువంటి విధానం పట్ల నేను రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీస్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ అడ్జైన్ అయింది కాబట్టి లగచర్లలో జరిగినటువంటి సంఘటన విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు అవకాశం దొరకలేదు కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కనీసం లగచర్ల ఇన్సిడెంట్ ని ఢిల్లీ ప్లాట్ఫామ్ గా ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తుంది కాబట్టి ఎట్లాగూ రాహుల్ గాంధీని కలుస్తాడు కాబట్టి దీని మీద ఒక కరెక్ట్ వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీ ద్వారా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. ఇకపోతే ఇంకొక ఆయన పోయి మానుకోటలో డ్రామా మొదలుపెట్టిండు. 10 ఏళ్లు అడ్డగోలుగా భూమిని సేకరించి అధికారం ఉంది కదా అని కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ లో మహిళల్ని కూడా గొంతులు బట్టి పిసికిరప్పుడు తెలంగాణ పోలీసు వాళ్ళు. మల్లన్న సాగర్ లో భూములు వద్దంటే లక్ష్మక్క అనట ఒక ఆమెని గొంతు బట్టి పిసికి మరీ పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ లేచి నిర్బంధించారు. ఇవాళ ఆయన పోయి మేము బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మద్దతుకుంటామని చెప్పి మానుకోటల ట్రైబల్ సోదరులు ఎక్కువ ఉంటారు, గిరిజనులు ఎక్కువ ఉంటారు అని ధర్నా చేస్తా ఉన్నాడు. ఎట్లుంది కేటీఆర్ పరిస్థితి అంటే 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి కాశీకి బయలుదేరిందంట. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెంది వాయుగుండంగా మారిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువు దిశగా కదులుతున్న వాయుగుండం 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ వాయుగుండం ప్రభావంపై ఏపీపై తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా కోస్తా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరో 3 రోజుల పాటు ఏపీలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.